కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ప్రకటించినా సైనికుల్లా పోరాడి గెలిపించుకోవాలని వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలు లేకుండా చేసి రష్యాలో పుతిన్ మాదిరిగా వ్యవహరిస్తాడని ఆరోపించారు. మోదీకి దళితులు, బడుగు బలహీన వర్గాలపై ప్రేమ లేదని, సంపదనంతా అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందని అన్నారు. రాముడి పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 6 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేసిందన్నారు. ప్రభుత్వానికి ఎంత నష్టమైనా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద మహిళలకు అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. హుజురాబాద్లో యువ నాయకుడు ప్రణవ్కు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. ఈ ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కాంగ్రెస్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కులగణన చేపట్టడానికి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఇక్కడ కూడా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ కులగణన చేపడతాము అని చెప్పి ఖచ్చితంగా కమిట్మెంట్ ఇచ్చినారు. నిన్నటికి నిన్న 16 కార్పొరేషన్లు బీసీ సామాజిక వర్గాలకు చెందినవి అన్నీ కలిపి 16 కార్పొరేషన్లు అనౌన్స్ చేసినారు. వాటికి కార్పొరేషన్లకు బాడీలు వేసి వాటికి ఫండ్స్ ఇచ్చేయడానికి తయారీలు చేస్తున్నారు. మీరంతా మీ గ్రామాలకు పోయి కాంగ్రెస్ ఆలోచన సరళి ఎట్లా ఉంది, కాంగ్రెస్ 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఆల్రెడీ ఏదైతుందో కమిట్మెంట్తోని 3 నెలల్లోనే చేసి చూపించింది. ఇంకా తక్కినవి ఆగస్టు 15 లోపు రుణమాఫీ కూడా కంపల్సరీగా చేస్తామని నిన్ననే స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారు. దానికి ఒక కార్పొరేషన్ ద్వారా లోన్స్ తీసుకొనైనా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామంటున్నారు. నేషనల్ మేనిఫెస్టోలో దేశం మొత్తం మీద రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్